హాయ్ ఫ్రెండ్స్‌కి ఇలా ముచ్చటేందంటే, దసరా పండుగొస్తున్నది. 2 రోజులే ఉన్నది. దసరా పండుగ నాడు ఆ పాలపిట్టని చూస్తే చాలా అదృష్టం, చాలా మంచి జరుగుతదంటారు. కానీ అసలు పండుగ నాడు పాలపిట్టని చూడడమే గానీ, అసలు ఆ పిట్టని చూడడమే ఒక అదృష్టంగా అయిపోయింది. ఓ వేలల్ల గాదు, వందలల్ల గాదు, పదుల సంఖ్యలో పడిపోయినది. ఎక్కడైనా కనిపిస్తున్నదా? అందుకనే పదుల సంఖ్యలో పడిపోయింది కాబట్టికనే అది ఎక్కడ కనిపిస్తలేవు. నేనెప్పుడో చిన్నగున్నప్పుడు చూశాను. కానీ ఇంతవరకు ఈ మధ్య కాలంలో చూసింది లేదు. మీరేమైనా చూసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎక్కడైనా కనిపిస్తే చంపకండి, హాని చేయకండి. అది దసరా నాడు చూసే పక్షి అని కాదు, మన తెలంగాణ పక్షి కూడా. కాబట్టిగా ముందు ముందైతే ఇంకా ఆ పదుల సంఖ్యలు కూడా ఇంకా అంతరించిపోతే ముందు మనం ఎప్పటికీ చూడలేం. కాబట్టి దాన్ని హాని చేయకండి, చంపకండి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ పక్షి ముందు తరాలకు ముందు వాళ్ళకు తెలియాలంటే, ఈ పక్షి అంతరించి పోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ పక్షి జాతిని అయితే పెంచే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా ముందు అయితే మనం కాపాడుకోగలం, పాలపిట్ట చూడగలం. లేకుంటే మాత్రం ఇంకా ఫోటోలో చూసి దసరా నాడు ఇదే పాలపిట్ట అని చెప్పుకోవడం, ఇదే మన తెలంగాణ పక్షి పాలపిట్ట అని ఫోటోలో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రక్షించుకోవాలి కదా, అది నా ఆలోచన. ఇలా నేను తప్పుడేం మాట్లాడలేదు, ఎవ్వరిని కించపరచాలని నాకు లేదు. పక్షి అనేది అంతరించిపోతుంది కనుక చెప్పాలనిపించింది, చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి.